గణపతి పప్ప మోరియా, జై బోలో గణేష్ మహారాజ్ కి జై. ఇలా ఎన్ని రకాలుగా పిలిచినా గాని పలికే స్వామి అయితే ఒక్కరే. కానీ రూపాలు మాత్రం వీధి వీధిన విభిన్నంగా ఇలా ఒక్కొక్క రూపంతో ఇలా దర్శనమిస్తున్నాము. ఒక ఊరిలోనే ఇన్ని రకాలుగా ఇన్ని రూపాల్లో కనిపిస్తూ ఉంటే స్వామి ఇక దేశమంతా ఎన్ని రకాలుగా ఎన్ని రూపాల్లో కనిపిస్తూ ఉన్నావో. మాకు తెలిసైతే ఇవేనండి మా ఊర్లో. ఇక మన వీధిలోకి వచ్చిన గణపయ్య అనమాట. మా బుజ్జి గణపయ్యలతో పాటు ఇలా ఈ గణపయ్య కూడా ఇలా తరలవచ్చి ఇలా పూజ చేయించుకుంటున్నారు. ఏది ఏమైనా ఎందరు దేవుళ్ళైనా సరే ఎన్ని అవతారాలు ఎత్తినా కానీ నువ్వు ఒక్కడవే ఇలా ఇన్ని రూపాల్లో ఒక్కసారిగా దర్శనం వేయటం మాత్రం ఇది నీకు మాత్రమే తగును కదా. సరే సరే వినాయక, రోజు పూజ అయితే ఒకలానే చేయించుకుంటున్నావు కానీ నైవేద్యాలు మాత్రం ఒక్కొక్కరు ఒక్కొక్క వెరైటీతో ఇలా నీకు ప్రతిరోజు దీపధూప నైవేద్యాలను ఇలా సమర్పించాము. ఇక ఉన్న లడ్డూని మరి మేము వేలం పాడుకోవాలి కదా, అందుకే ఇలా వేలం పెట్టేశాం స్వామి. నీ లడ్డు అయితే ఒక్కొక్క చోట ఒక్కొక్కలాగా కొన్ని లక్షల్లో పోవచ్చు, కానీ మా దగ్గర కొన్ని వేలలో మాత్రమే పాట జరిగింది స్వామి. మా పాట ఎంతో తెలుసండి మీకు, చెప్పకుండా మాకెలా తెలిసిందమ్మా అని అంటారా? చెప్తున్నాలేండి. మా దగ్గర అయితే పెద్ద లడ్డు వచ్చేసి 15,200కి పాట జరిగింది. ఇంకా చిన్న లడ్డు వచ్చేసి 9,000కి పాట జరిగింది. మొత్తానికి చిన్న లడ్డునైతే వీళ్ళు గెలుచుకున్నారు. లడ్డు కావాలా నాయనా అన్నట్లు ఆ బుజ్జి గణపయ్య బుజ్జి లడ్డూని వీరికి ఇచ్చేశారు. ఇక పెద్ద లడ్డు ఏది అంటారా? మనకున్నే పనులు కాస్తా కూస్తా ఆ పనులన్నీ చక్కబెట్టేసుకొని ఇలా వీధిలో వినాయక దగ్గరికి వచ్చేసరికి పెద్ద లడ్డు వేలం పాట పూర్తయిపోయింది. లడ్డు అలా తరలి వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళడం పూర్తయిపోయిందండి. అందుకే చిన్న లడ్డు గురించి మాత్రమే చూపించాను. అరే ఒక్క నిమిషం, అరే వచ్చినట్లే అసలే సంవత్సరానికి ఒకసారి వచ్చే వినాయకుని పండగ. ఇక పండగ అంటే ఈ మాత్రం ధూమ్ ధామ్ చేయాలిగా. మరి పండగని కాదులేండి, అసలు వినాయకుని నిమజ్జనం అంటే మరి ఈ మాత్రం అన్న బుజ్జి వినాయకులు ధూమ్ ధామ్ చేయకపోతే ఎలా? అందుకే ధూమ్ ధామ్ మొదలు పెట్టేశాం. వినాయకుడు వారు అలా నిమజ్జనానికైతే బయలుదేరారండి. మీరు కూడా రండి, అందరం అలా కలిసి ఈ స్వామివారిని నిమజ్జనానికి ఇలా ఊరేగింపుతోటి తీసుకెళ్దామా? మరి మేమైతే పెద్ద పెద్ద డీజేలు ఏం పెట్టమండి, ఎప్పుడు కూడా ఇలాంటి డప్పులతోటే వినాయకుడి నిమజ్జనం జరిపిస్తూ ఉంటాము. गणेश महाराज के गणेश महाराज के
जय बोलो गणेश महाराज के जय बोलो गणेश महाराज के जय बोलो गणेश महाराज के गणेश महाराज के बोलो गणेश महाराज के जय बोलो गणेश महाराज के बोलो गणेश महाराज के जय बोलो गणेश महाराज के जय बोलो गणेश महाराज के
తల్లులు వస్తారు, వారు చేస్తారు, నాలుగేళ్ళు సమర్పిస్తారు. ప్రతి ఇంట్లోకి ఆ స్వామి పోవాలి. పైన అబ్బాయి సరే జాగ్రత్త చేస్తున్నాం. వారు పోయింది. ఆ స్వామికి నీళ్ళంటే మహా ఇష్టం. ఆ స్వామికి ఆ స్వామి అనుగ్రహం కాబట్టి వర్షం కూడా లేదు. మనకేముంటుంది ఆ స్వామి ప్రబ్రహ్మ పూజ విఘ్నేశ్వరుడు. ఆ స్వామివాడు గొప్పవాడు. నాలుగైదు సంవత్సరాలే కానీ ముందుగా వచ్చేది ఆయనే. ఆ విఘ్నేశ్వరుడు లేకపోతే మనది కలవ స్వర్ణాన్ని ముక్తి అన్నారు. కలియుగంలో విఘ్నేశ్వరుడు, కలియుగంలో ఎవరు? విఘ్నేశ్వరుడు. ఆ విఘ్నేశ్వరుడు చాలా దైవం సమృద్ధుడు. ఆర్కెల బండి నారికేలు సమర్పించండి. చక్రపాటి ఆ స్వామి అనుగ్రహం మనకి ఆపబట్టే మనం ఇంత వైభవోపేతంగా గణేష్ మహారాజ్కి ఆ స్వామి ఆశీస్సులు మనకు ఉండాలి. అక్కడ అందరూ ప్రసాదాలు పెట్టండిరా, అందరూ ప్రసాదాలు పెట్టండి. వారి ప్రసాదాలు అందరూ ప్రసాదాలు పెట్టండి. నారాయణ 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 వాసుదేవ వాసుదేవ వాసుదేవ. అమ్మాయి పైకి తీసుకురండి. ఆ బెల్లం కానీ ఏదైనా కానీ బియ్యం కానీ పైకి తీసుకురండి. కూర్చో కూర్చో కూర్చో. కార్యకర్తలు సహకరించాలి, వాయిద్య కళాకారులు సహకరించాలి. డబ్బు కళాకారులు కూడా బ్రహ్మాండంగా వాయిస్తున్నారు. వాళ్ళు దైవం వాళ్ళకు కూడా సహకరించండి.
సంవత్సరానికి ఇలా వెళ్ళిరావయ్యా, మళ్ళీ నీకు వచ్చే సంవత్సరమైనా ఇంతకన్నా ఘనంగా పూజలు చేయించుకోవడానికి మమ్మల్ని బాగా సిద్ధం చెయ్యి. సరే, ఇక మనం వినాయకునికి ఇంత ధూమ్ ధామ్ చేశాక ఆకలేయకుండా ఉంటుందా? బొజ్జకైతే ఆకలేస్తుందండి. అందుకే రండి, ఇక భోజన కార్యక్రమాలు మొదలు పెట్టేశాం, తిందాం. నేను అనడమే కానీ మీరు వచ్చేది ఎప్పుడు? మీరు రాలేరని నాకు తెలుసులేండి, అందుకే మేమైతే తినేస్తున్నాం. సరే, ఇప్పుడు తినే ఈ భోజనానికి అసలు మేమేం ఏర్పాటు చేసామో చూద్దామా? స్వీట్ అయితే మేము వచ్చేసరికి అయిపోయిందండి. గారె, ఇంకా టమాటా రైస్, దీనిలోకి మీల్ మేకర్ పొటాటో కుర్మా, పెరుగు చట్నీ, దోసకాయ చట్నీ, గోంగూర, టమాటా పప్పు, వంకాయ టమాటా కర్రీ, ఇంకా వైట్ రైస్. ఇంకా వీటితో పాటుగా సాంబారు, పెరుగు లేనిదే మన భోజనం పూర్తవుతుందా? అందుకోసమే వాటిని కూడా అలా పక్కన పెట్టేసుకుని చక్కగా అందరం ఇలా వడ్డించేసుకుని అందరం చోట కూర్చొని భోజనం అయితే తినేస్తున్నామండి. ఈ పండగకు మాత్రమే వీధిలో ఉన్న వారందరినీ ఒక చోట చేర్చేస్తుందండి. నాకైతే ఈ పండగ అందుకే చాలా ఇష్టం. ఇది బాగా నచ్చుతుంది. ఎందుకంటే రోజు కూడా ఎవరి ఇళ్లలో వాళ్ళు ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూనే ఉంటారు. కానీ ఈ పండగ, ఈ వినాయక మాత్రం ఈ వీధి అందరినీ కూడా ఒక చోట చేర్చేసి అందరినీ సరదాగా నవ్విస్తూ ఉంటుంది. సరేనండి, మన వీధిలోని మన వినాయక నిమజ్జనం ఇలా జరిగింది. మరి మీ వినాయక నిమజ్జనం ఎలా జరిగింది ఏంటనేది రండి కామెంట్ బాక్స్ లోకి మాట్లాడుకుందాం. సరే, మరి ఇక ఉంటానండి. సరే వినాయక, ఈ సంవత్సరానికి నువ్వు కూడా ఉండు. మరి వచ్చే సంవత్సరం మళ్ళీ ధూమ్ ధామ్ గా చేసేద్దాం, సరేనా? ఇక మళ్ళీ కలుద్దాం. బాయ్. వీడియో కూడా అయిపోయింది.